ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 4వ సర్గ. లంకారాక్షసిని జయించి హనుమంతుడు నగర ప్రవేశం చేయడానికి ముందుకు నడిచాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే. నగరద్వారాన్ని వదిలి ప్రాకారంపైకి గెంతాడు. శత్రువుల నగరంలోకి ద్వారం లేని ప్రదేశం నుంచి, అంటే గోడ దూకి వెళ్లడం ఆచారం. అక్కడ నుంచి లంకలోకి ఎడమపాదం ముందు మోపి దిగాడు. ప్రయాణాలు, వివాహం, గృహప్రవేశం వంటి సందర్భాల్లో కుడికాలు ముందు ఉంచుతారు. శత్రువుల నగరంలో ప్రవేశించి విజయం సాధించాలంటే ఎడమకాలు ముందు మోపుతారు. ముత్యాల సొర్లతోనూ పుష్పమాలలతోనూ అలంకరించిన రాజమార్గం గుండా నగరంలోకి ప్రవేశించాడు. ఆ నగరమంతా ఆనంద కోలాహలంగా ఉంది. తెల్లటి మేఘాలలా ఎత్తుగా ఉండే మేడలను దగ్గర నుంచి చూస్తే వాటి కిటికీలకు పొదిగిన వజ్రాలు కనిపించాయి. కొన్ని గృహాలు పద్మాకారంలో ఉంటే కొన్ని స్వస్తికాకారంలో ఉన్నాయి. కొన్ని వర్ధమాన గృహాలున్నాయి. 4 దిక్కులలోనూ 4 ద్వారాలుంటే ఆ ఇంటిని సర్వతోభద్రమని లేక పద్మమని అంటారు. తూర్పు దిక్కున ద్వారం లేని ఇంటిని స్వస్తికమని, దక్షిణ ద్వారం లేని ఇంటిని వర్ధమానమని అంటారు. ఇంకా అనేక రూపాలలో ఉన్న గొప్ప గొప్ప భవనాలు చూశాడు. కొన్ని భవనాలు వజ్రాకారంలో ఉన్నాయి, కొన్ని అంకుశం ఆకారంలో ఉన్నాయి. ఆ భవనాలన్నింటినీ పుష్పమాలలతో అలంకరించారు. ఎన్ని అందాలు, వైభవాలు కనబడుతున్నా ఆయన కళ్ళు సీతాదేవినే వెతుకుతున్నాయి. ఒక భవనమంతా చూడడం, అక్కడ సీత కనబడక పక్కనున్న భవనానికి వెళ్లడం, అక్కడి నుంచి ఆ పక్కనున్న భవనానికి వెళ్లడం, అలా సీతను వెతుకుతూ చకచకా సాగుతున్న హనుమకు ప్రతి ఇంటిలోనూ వెల్లువెత్తిన ఆనందమే కనబడింది. శుశ్రావమధురంగీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మదసమృద్ధానాం దివి చాప్సరసామివ. శుశ్రావకాంచీనినదం నూపురాణాంచనిస్వనం సోపాన నినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. అప్సరసలతో పోటీ పడగల అందగత్తెలు మధురమైన కంఠస్వరంతో తన్మయలై మంద్ర మధ్యమ తారాస్థాయిలలో పాడుతున్న పాటలు విన్నాడు. మహైశ్వర్యవంతులైన రాక్షసుల బహుళ అంతస్తుల భవనాలలో స్త్రీలు మేడమెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే వారి అందెల రవళులు, వడ్డాణాలకున్న మువ్వలు చేసే సవ్వడులు విన్నాడు. ఇవేవీ ఆయన మనస్సుకు పట్టలేదు. బలగర్వంతో రాక్షసులు మల్లయుద్ధం చేస్తూ జబ్బలు చొరుచుకుంటున్న శబ్దాలు, వారి సింహనాదాలు విన్నాడు. రావణుడి గొప్పతనాన్ని వర్ణిస్తున్న స్తోత్రపాఠాలు విన్నాడు. శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతుధానాన్ దదర్శసః దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసినః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా. వేదాధ్యయన దీక్షాపరులైన రాక్షసులను చూచాడు. జపాలు చేస్తున్న వారు చదివే మంత్రాలు విన్నాడు. వారిలో కొందరు దీక్ష వహించి జడలు ధరిస్తే మరికొందరు ముండనం చేయించుకున్నారు, అంటే గుండు గీయించుకున్నారు. కొందరు రకరకాల వస్త్రాలు ధరిస్తే కొందరు గోచర్మం ధరించారు. కొందరికి శత్రువులను జయించడానికి మారణహోమాలు చేసే అగ్నికుండాలే ఆయుధాలైతే మరికొందరికి మంత్రించిన పిడికెడు దర్భలే ఆయుధాలు. కొందరు రాక్షసులు తేజస్సుతో వెలిగిపోతుంటే మరికొందరు వికృత రూపాలతో, వికృతమైన ముఖాలతో ఉన్నారు. కొందరు పతాకాలు, ఖడ్గాలు, ధనస్సులు ధరిస్తే మరికొందరు పట్టసాలు, ముసలాలు, పరిఘలు ధరించారు. కొందరు విచిత్రమైన కవచాలు ధరించారు. కొందరు వీరులు శరీరాలకు సుగంధ ద్రవ్యాలు పూసుకొని పుష్పమాలలు ధరించారు. రావణుడి అంతఃపురం నగరం నడిబొడ్డున ఉంది. అది ఒక పెద్ద గృహ సముదాయం మధ్య ఉంది. దానికి ఎదురుగా సర్వశస్త్రాస్త్ర సన్నద్ధులైన 1,00,000 మంది సైనికులున్న సేనా విభాగం, అంటే ఆంతరంగిక భద్రతాదళం నిలిచి ఉంది. రావణుడి భవన సముదాయం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది. దాని వెలుపల కందకాలున్నాయి. పెంపుడు లేళ్లు, పక్షులు అక్కడ స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. దుమ్ము లేవకుండా ఆ ప్రాంతమంతని అగురు చందనాలతో కలిపిన నీటితో తడిపారు. ఆ ప్రాకారంలో 4 దంతాలున్న ఎత్తైన తెల్లటి ఏనుగులు, గొప్ప రథాలు, ఉత్తమజాతి అశ్వాలు ఉన్నాయి. వాటిని అధిరోహించి ఆయుధపాణులైన రాక్షసులు అప్రమత్తంగా కాపలా ఉన్నారు. రావణుడి అంతఃపురం ఇంత అభేద్యమైన రక్షణ వలయం మధ్య ఉంది. ఆ గృహ సముదాయం వైభవం చూస్తూ మారుతి ఎవరికంటా పడకుండా ఆ ప్రాంతంలో ప్రవేశించాడు. స్వస్తి.